సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ అంటారా బాబు. ముందుగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నా. అయితే ఈరోజు నేను ప్రశాంతంగా ఉండడం కోసం మరి ఇంట్లో ఉంటే మైండ్ డిస్టర్బ్గా ఉంది, బయటికి వెళ్తే ఈ బండ్ల సౌండ్ వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి రోడ్ల మీద. నిజంగా ఆటోలు కానీ కార్లు కానీ బైకులు కానీ ప్రతి ఒక్కరు కుయ్యి 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 అని హారన్ కొడుతున్నారు. దానివల్ల నాకు మైండ్ డిస్టర్బ్ అయ్యి హెడేక్ వచ్చేసింది. అందుకని నా మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే ఎక్కడికి పోవాలబ్బా అని బాగా ఆలోచిస్తే నాకు ఒక్కటే కనబడింది ఫ్రెండ్స్. ఊరు బయట మంచి చెరువు ఉంటుంది, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఎవ్వరు ఉండరు, డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి పక్కన ఫిషెస్ కూడా పడుతుంటారు, గాలాలు వేసి చేపలు పడుతుంటారు. అన్నయ్య వాళ్ళు అన్నయ్య ఇప్పుడే వచ్చాడంట. మరి అన్న చేపలు పడ్డాయి అన్న అంటే చేపలు పడలేదు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడే వచ్చాడు కాబట్టి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొర్రమీన్లు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు బాగుంటాయి, ఈ చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నదంటే ఇగో ఈ చెట్లనే ఉంటాయి కాబట్టి తప్పకుండా కొర్రమేన్లు ఇక్కడ. తర్వాత చిప్పలు అంటారు చూసారా, తెలుసు కదా, పాంప్లెట్లు చిప్పలు అంటారు దాన్ని. చాలా పెద్దగా ఉంటాయి, బొచ్చలు రాగిండ్లని ఎలా అంటామో మనం, దానికన్నా మించి ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సర్లే ఇదంతా ఎందుకు కానీ మీకు మరి దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ మరి జాగ్రత్తగా ఉండండి. బాంబులు కాలుస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ తిరగకండి. ఫ్రెండ్స్ తోటి ఉండండి, ఫ్యామిలీతో ఉండండి, కానీ జాగ్రత్తగా కాల్చుకోండి. వంకాయ బాంబులు మాత్రం పెట్టకండి, ఎందుకంటే మొత్తం పగిలిపోతాయి సామాన్లు మొత్తం. ఏమంటున్నా, మీ సామాన్లు మంచిగా ఉండాలి, మీ సామాన్లు బాగుండాలి అని అంటే మరి వంకాయ బాంబులు కాల్చకుండా మంచిగా చుచ్చుబుడీలు భూచక్రాలు అవన్నీ కాల్చుకుంటే మంచిగా లుక్ ఉంటుంది, కలర్ఫుల్గా మంచిగా ఎంత మంచి మెరుపులు వస్తుంటాయి. చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటుంది, మనకి మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మరి పెద్ద పెద్ద బాంబులు తేవాలి. వాళ్ళు 10,000 తెచ్చి నేను 20,000 తెస్తా, వాళ్ళు 50,000 తెచ్చి నేను ₹1,00,000 తెస్తా, వాళ్ళు ఇంత పెద్ద బాంబులు తెచ్చి నేను వారికన్నా పెద్ద బాంబులు తెస్తా అని చెప్పి పోటీకి వెళ్ళి మీరు బాంబులు పెట్టి ఇంత బాంబులు తెచ్చి పెట్టారనుకో, నెక్స్ట్ రోజు లేవడానికి ఓపిక ఉండదు మీకు. నెక్స్ట్ రోజు మళ్ళీ మాట్లాడలేరు నాతోని. కాబట్టి దయచేసి పోటీకి వెళ్ళకండి. హ్యాపీ దీపావళి. ఎవరు పేల్చినా ఎవరు కాల్చినా అందరితో మంచి కలిసిమెలిసి ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ అనుభవం అయింది మనకి. నేను కాల్చినా కాల్చకపోయినా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా మీ అందరూ వెళ్ళండి, మీరు అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనా? నేను ఎక్కడున్నా మీతోనే ఉంటా. మీరు కాల్చి మీరు హ్యాపీగా ఉండి మీరు జాగ్రత్త ఉన్నంత వరకు మీకోసం నేను ఉంటాను. ఓకే? మీ మంచితనానికి ముందుగా అడిగేసేటోడు ఎవరైనా ఉన్నాడంటే అది నేనే. తప్పకుండా ప్రతి ఒక్కరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేరు, ఫాలో చేయట్లేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి కంటెంట్లు తీస్తాను, మీకోసమే తీస్తా, మీకోసమే ఉంటా, మీకోసమే బతుకుతా. 100% గ్యారంటీ ఇస్తున్నా. నా వీడియోలను ఫాలో చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. నచ్చితే నచ్చిందని చెప్పి కామెంట్ పెట్టండి, నచ్చకపోతే ఇది నచ్చలేదు అన్న, మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పన్నా అని చెప్పేసి మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తున్నాను. ఎవరు లైక్లు కొడుతున్నారో కొట్టట్లేరో కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా? ఎవరు ఫాలో చేస్తున్నారో లేదో నేను చూస్తాను ఫ్రెండ్స్. ఎవరిని పట్టించుకోనని అనుకోకండి, ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాను. నా చేతనైనంత వరకు మంచి కంటెంట్లు తీస్తాను, మిమ్మల్ని నవ్వుపేయడానికి చూస్తానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టే వీడియోని మాత్రం నేను అప్లోడ్ చేయను యూట్యూబ్లో. అలాగే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయాలంటే మరి నా వీడియోలు కూడా వ్యూస్ వస్తేనే కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అరే ఈ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ బాగా పోతున్నాయి, మంచి కంటెంట్లు తీస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా మన మీద నమ్మకం పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా కొద్దిగా బుష్ ఇస్తారు మనకి, వీడియోని ఇంకా వైరల్ చేయాలని చెప్పి మన సపోర్ట్ చేస్తారు. కాబట్టి ముందుగా మీరు సపోర్ట్ నాకు చేయాలి. మీరు ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దానివల్ల మీకు ఏది పోదు, ₹1 కూడా మీకు ఖర్చు లేదు. కానీ దానివల్ల 10 మందిలో తిరగలుగుతాను, 10 మంది నాకు పరిచయం అవుతారు, 10 మందికి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకండి. నేను చెప్తున్నాను, దయచేసి ఇంకొకసారి వీడియో చూసినప్పుడు కానీ లైక్ కొట్టకపోయారనుకో, కామెంట్ పెట్టకపోయారనుకో, ఫాలో చేయకపోయారనుకో ఏమైందో తెలుసా, వంకాయ బాంబు పెట్టేస్తా మళ్ళీ లుంగిలో. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మిమ్మల్ని నవ్వుపేయడానికి అంటాను కానీ నేను తప్పుగా ఏం చేయను ఫ్రెండ్స్. మిమ్మల్ని బాధ పెట్టే విషయం ఏం చేయను, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కొట్టండి. ఐ లవ్ యూ.